డ్రాప్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ బ్యాడ్ లక్ అది. ఓకేనా? ఏదైనా సరే ఓపికతోటే కదా జరుగుతుంది కదా. ఇప్పుడు ఒక ఇంటర్ చదవాలంటే 2 సంవత్సరాలు వెయిట్ చేయాలి, డిగ్రీ చదవాలంటే 3 సంవత్సరాలు వెయిట్ చేయాలి. నాకు అటెండ్ అయితే నాకు 3 నెలల లోపల డిగ్రీ కంప్లీట్ కావాలి అని అంటే అవుతుందా? తల్లి కడుపులో ఒక చిన్న బాబు 9 నెలలు ఉంటేనే మంచి ప్రపంచాన్ని చూడవచ్చు, అంతే కదా. అటెండ్ అయితే 3-4 నెలలు నాకు ఓపిక లేదంటే అది పాసిబుల్. సూర్యుడు రావాలంటే రాత్రి అస్తమించినాం, పొద్దుగాల ఎన్ని గంటలకు వస్తాడు? 5 గంటలకు 6 గంటలకు వస్తాడు, అవునా కదా. ఒక 12 గంటల టైం పడుతుంది. మరి 12 గంటలు మనం ఓపిక ఉండాలా లేదా సూర్యోదయం చూడాలంటే? ఈ బిజినెస్లో కూడా మీరు సక్సెస్ అనేది చూడాలంటే కొంత ఓపిక అనేది, సహనం అనేది ఉంటే మీకు ఖచ్చితంగా వస్తుంది. మనకు ఆల్రెడీ ఉన్నాయి ఇవన్నీ. ఓపిక సహనం మీరు డ్యూటీలలో జాబ్లలో మీరు ఓపిక సహనంతో అది ఉంటున్నాయి. మీకు కోపం వచ్చినా, బాధ వచ్చినా, ఏదో వచ్చినా మీరు నెలకు వచ్చే జీతం కోసం అని చెప్పి మీరు ఓపిక ఉంటున్నారా లేదా? ఉంటారు. కొద్దిగా లేచి డ్యూటీ పోయే టైంకి వాన పట్టింది అనుకో, కలుసుకుంటూ పోతారా లేదా? కదా. లేదా కొంచెం దూరం ఇంటికి వచ్చి 1 కిలోమీటర్ దూరం అయినా వాన దెబ్బ పడ్డది, ఏం చేస్తాం? మీరు ఇంటి దగ్గర ఉంటేనేమో పొడుగు పట్టుకొని పోతారు, ఇంటి దగ్గర బయలుదేరేరు, దారిలో ఉన్నారు, వర్షానికి వెళ్తారా లేదా? ఇంటికి పోతుంది అని చెప్పుకుంటారా? కాదు కదా. అంటే మీరు కొన్ని దానికి సాక్రిఫైస్ చేస్తున్నారు, త్యాగం చేస్తున్నారు, కష్టపడుతున్నారు. ఇదే చేసినా కానీ మేనేజింగ్గానే వస్తుంది సార్. కానీ ఈ బిజినెస్ ఏంటంటే మీరు ఎంత సంపాదించుకుంటే అంత ఇన్కమ్ అనేది బిజినెస్లో రైట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ అందరు జాబులు చేస్తున్నారు, జీతాలు వస్తున్నాయి, ఇల్లు గడుస్తుంది, మీ ఖర్చులు వెళ్తున్నాయి. ఖర్చులు ఉంటాయి కదా ప్రతి మనిషికి. మ్యారేజ్ అయినా మ్యారేజ్ కాకపోయినా, మ్యారేజ్ అయినా కొన్ని ఎక్కువ ఖర్చులు ఉంటాయి, బిఫోర్ మ్యారేజ్ అంటే తక్కువ ఖర్చులు ఉంటాయి. బట్ ఖర్చులు మాత్రం ఉంటాయి. మనం చేసేటువంటి పనితో వచ్చే జీతంతో ఆ ఖర్చులు మాత్రమే వెళ్తున్నాయా, లేకపోతే ఏమైనా పక్కకేస్తున్నామా? ఖర్చులు మాత్రమే వెళ్తున్నాయి. కొందరు జీవితాలు అయితే ఆ ఖర్చులు కూడా వెళ్ళడానికి కష్టమవుతుంది కదా. మరి మనకు చేతి నిండా డబ్బులు రావాలి అని అంటే జీతం అన్నా పెరగాలి. మీకు 20,000 జీతం అంటే ఆ జీతం 50,000 అన్నా పెరగాలి. లేదని అంటే మీరు ఆల్రెడీ చేస్తున్నటువంటి ఉద్యోగంతో పాటు ఇంకేదన్నా ఒకటి ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్, సైడ్ బిజినెస్ లాగా ఇంకేదైనా పని చేయాలి కదా. అప్పుడు మీ ఇన్కమ్ 2 రకాల ఆదాయాలు ఉంటాయి, అవునా కదా. ఎస్. మరి అట్లా చేస్తున్నాము మనం అందరం. ఒక ఉద్యోగం చేస్తున్నామంటే ఇంకొక పని చేయడానికి మన మైండ్ అంగీకరిస్తుందా? కామన్ పర్సన్, నార్మల్ జనంకి మైండ్ సెట్ అనేది ఎట్లా ఉంటుంది అంటే, నేను ఒక పని చేస్తున్నా కదా, నాకు ఇంకా జీతం వస్తుంది కదా, ఆడికే నా డ్యూటీకి అర్థమైపోయింది ఇంకా. బాగా కొంచెం మైండ్ సెట్ డిఫరెంట్గా ఉండే మైండ్ సెట్ 10 మంది నేను మంచి బట్టలు వేసుకోవాలి, ఇటువంటి కొన్ని ఉంటాయి డ్రీమ్స్ కొంతమందికి ఏంటంటే ఎట్లా బతుకుతుంది, ఎట్లా బతుకుతాం ఏముంది, ఆ మంచి బట్టలు వేసుకుంటే కొందరికి ఉంటుంది, చాలా తక్కువ మందికి ఉంటుంది. నాకు తెలిసి 100లో 1-2 ఉంటుంది ఎట్లా బతుకుతుంది అని. కానీ అందరికి మాత్రం 100కి 98% మనుషులకు మాత్రం నేను మంచిగా ఉండాలి, మంచి బట్టలు వేసుకోవాలి, విదేశీ ప్రయాణం తీసుకోవాలి, గోల్డ్ కొనుక్కోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా, చాలామందికి ఉంటాయి. మరి అటువంటివి అంటే అటువంటివి మనం చేసేటువంటి పనులతోటి సాధ్యం కాదు అనేది మనకి ఇప్పటికీ అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే చిన్న ఏజ్ ఉన్నారు, మీరు జాబ్ చేస్తారా? ఏం లేదు, స్టడీ చేస్తుంది.